హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్ ఈ ఆటో ఫీల్డ్కి రాకముందుకు నేను క్యాబ్ నడిపిస్తాడు. క్యాబ్ అంటే కార్ డ్రైవర్గా ఉన్న ఒక చేతి కింద నాంపల్లి, బేగం బజారు, కోటి, పంజగుట, బంజారైస్, గట్కేసర్, ఇక్కడ గచ్చిబౌలి అంతా తిప్పేవాళ్ళు. చుక్కలు చూపిస్తుండే. ఆ ట్రాఫిక్కి తిరగాలంటే దిబ్బ వదులుతుండే నాకు. ఏంటంటే ఆ క్లచ్ ఇట్లా వచ్చినా కొద్దీ పిక్కలు పట్టుకుంటుండే. వాళ్ళు మొత్తం మీద నాకు నరకం చూపించారు. రూమ్ తోటి ఉన్నా వాళ్ళ దగ్గర, ఉన్నా ఏ టైంలో అయినా పిలిపించి నరకం అంటే నరకం చూపించారు. ఇక వాళ్ళ చేతి కింద ఏడ ఉన్నా మన పరిస్థితి ఇదే అంటని ఆటో తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఆటో తీసుకున్నా. ఈ ఆటో వచ్చేసి 20లో తీసుకున్నా, 2020లో తీసుకున్నా. ఇక నేను ఆ మధ్యలో ఎలక్ట్రానిక్ వీడియో చేసినా కదా, ఎలక్ట్రానిక్ ఆటో తీసుకుంటున్నాను. దాని గురించి తెలుసుకుంటే నాకు తెలిసిన మంది ఏమంటున్నారంటే, అది ఇక్కడ ఉన్న ఊరోళ్ళకి పనిచేస్తుంది, కానీ మనం అవుట్ సైడ్ వాళ్ళము, విలేజ్, ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళు పెట్టుకొని ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నా వెళ్ళి రావడం అంటే అక్కడ మనకు బ్యాటరీ దొరకదు, ఛార్జింగ్ పెట్టడానికి ఇబ్బందిగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా మైనర్ రిపేర్ వచ్చిందంటే దాన్ని టోచన్ కట్టుకొని రావాలి. నేననే వాళ్ళు చెప్తారు. నాకు తెలిసిన కజిన్ బ్రదర్ ఆయన కూడా, వద్దు బై, నువ్వు ఈ బండి నీకు రేట్ రాదని ఎందుకు అనుకుంటున్నావు, దీని రేటు దీనికే ఉంటుంది, దాని రేటు దానికే ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఎవరైనా ఇది రిపేర్ అయితే అక్కడ డీజిల్ ఆటోలు చేసే వాళ్ళు కూడా చేయబెట్టి చేసిస్తారు, మనం కూడా చేసుకుంటాం. కానీ ఆటో అయితే ఇక్కడికే తీసుకురావాలి వద్దు అని అన్నారు. ఇక సర్లే అంటే నేను కూడా ఏం చేసిన అంటే ఈ ఆటోనే ఉండనులే అంటని ఫిక్స్ అయిపోతున్నాను. అయితే నేను అంతా అని పెట్టేసరికి చాలామంది కామెంట్, నీ ఆటో ప్రైస్ ఎంత బ్రో అని అంటుంది కదా. నేను ఒకరిని అడిగితే 290 ఇస్తాం భయ్య అని చెప్పారు. ఒకరిని అడిగితే ఫోన్ చేసి అనుకొని 280 వస్తుందంట, లాస్ట్ 3 lakhs వరకు పెడతారు, అందుకంటే ఎక్కువ రేటు పెట్టరా. నేను వాళ్ళకి ఫోన్ చేసిన, డీలర్ వాళ్ళకి, నేను ఆటో ఎక్కడే తీసుకున్నా, ఆ 270, 280 ఇస్తా అంటాడు. ఇక మా కజిన్ ఉన్నాడు కదా బ్రదర్, ఆయనకు అడిగితే 350 చెప్పు, లాస్ట్ 320 ఇచ్చే, దాని రేట్ అంతే ఉందన్నాడు. మొత్తం మీద రౌండ్ ఫిగర్ ఆలోచించుకుంటే 3 lakhs వస్తాయని నేను గుడ్డిగా నమ్ముతున్నా. అంటే నా ఆటో ప్రైస్ 3 lakhs, కానీ నేను ఇప్పుడు అమ్మట్లేదు. అమ్మాలనుకున్నప్పుడు నేను వీడియో చేసి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా. మేము ఎప్పుడైనా ఊరెళ్ళేటోళ్ళమే, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న రోజులు అయితే మా పాప స్టడీ అయిపోయేదాకా ఇక్కడ ఉంటాను నేను. నాకు ఈ విలేజ్ అంటేనే ఇష్టం. అక్కడికి వెళ్ళి ఏదైనా బిజినెస్ చేసుకోవాలని, కానీ ఆమె స్టడీ సిటీలో బాగుంటుందని వచ్చి ఆమె కోసం నేను ఇక్కడ ఉండడు. ఇక విలేజ్ వెళ్ళేటప్పుడు ఆటో అమ్ముకుంటానా లేకుంటే అక్కడ కంటిన్యూ చేస్తానా, రెంట్కి ఇస్తానా అనేది తెలియదు. కానీ ఆటో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరిని నమ్మేవాని కాదు, రెంట్కి ఇవ్వలేను, వేరే వాళ్ళకు నడిపిస్తానా నేను ఇవ్వలేను, ఎవరిని నమ్మలేను నేను. ఒక్కని చేతి కూడా నడిపినా, ఒక్కని చేతి కూడా తిప్పుతున్నా. ఇంకా కాకపోతే మొన్న రీసెంట్గా ఇంజన్ ట్రబుల్ ఇచ్చింది, ఇంజన్ చేయించిన 15,000 దాకా అయిపోయినాయి. ఫస్ట్ టైం చేయించిన ఒకటేసారి ఇంజన్. ఇక మిగతాదంటే నేను ఏ వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా, ఏ కార్ నడిపించినా, ఊర్లే టాటా మ్యాజిక్ అని ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, అది ప్యాసింజర్గా వచ్చిన ఏది కూడా నేను ఇంత సక్సెస్ అవ్వలేను. 1 year 2 years అంతే, 6 months, దానికంటే ఎక్కువనే నడపలేను. ఈ ఆటో ఫీల్డ్లోనే 5 years దాకా నిలబడ్డా అంటే ఇది కొంచెం నాకు వచ్చిన బండి చాలా బాగా డెవలప్ చేసింది. అది మనం కాపాడుకున్న తిరిగి ఉంటుంది. నేను ఎక్కువ లాంగ్ తిరగను, జస్ట్ లోకల్ 2-3 kilometers, ఎందుకంటే నాకు అన్ని ఫోన్ ద్వారానే వస్తాయి కిరాయిలు. ఓపిక గల మనిషి ఈయననే రావాలన్నట్టుగా. వేరే వాళ్ళు పోతే ఆడ ఉండరు, రిటర్న్ రమ్మంటే రారు, వెయిట్ చేయరు. వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ షాపింగ్ చేసుకుంటారు. అది నేను వాళ్ళకి కనెక్ట్ అవుతాయి కాబట్టి నా కోసమే పిలుస్తారు. అందుకే నేను తీసేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను. అప్పటిదాకా ఈ బండి నా తోటి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.